హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 FW బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ యొక్క వెహికల్ గురించి. అలాగే ఈ యొక్క వెహికల్ కూడా చాలా వరకు అయితే సేల్ అయినాయి అనమాట. ఇంతకుముందు కూడా కొన్ని అయితే ఉంటే అవి కూడా సేల్ అయిపోయినాయి అనమాట. వాళ్ళ దగ్గర ఒక 2-3 అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు వాంట అనేది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ దగ్గర అయితే వెహికల్స్ తొందరగా అయితే సేల్ అవుతున్నాయి అనమాట. మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ యొక్క వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 735 FEE బండి వస్తుంది అనమాట. EE వస్తుంది అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మోడల్ చూసుకుంటే 2021 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2022 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు వాంట అనేది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి, ఇది 39 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఏరియాలో తెలిసిన వాళ్ళు కానీ ఉన్నా సరే వెళ్ళి చూసుకున్న తర్వాత వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క హెచ్పి వచ్చేసి 39 హెచ్పి అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 1900 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారన్నమాట. 1900 గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. వెహికల్ అయితే చాలా జెన్యున్గా అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,30,000 అయితే చెప్తున్నారు. 4,30,000లో మీకు ఒక కొంత అమౌంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అమౌంట్ వచ్చేసి 30,000 అయితే తగ్గిస్తా అని చెప్తున్నారు అనేది. అంటే మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి ఈ అమౌంట్ అయితే తగ్గుతుందనమాట. మీకు ఎట్లా తగ్గుతుందంటే నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకైతే 10,000 తగ్గుతుంది. అలాగే లొకేషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకి వాన తరపు నుంచి ఒక 20,000 తగ్గుతుందన్నమాట. టోటల్గా 30,000 అయితే తగ్గుతుంది. టోటల్గా మీకు 30,000 అయితే అమౌంట్ అయితే తగ్గుతుందన్నమాట. ఇది ఒకటి గమనించి వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. వాళ్ళ దగ్గర ఏ వెహికల్ అయినా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో వీడియో చూసి వాళ్ళకి అయితే చూపించి చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసినా సరే మీకు కావాల్సిన ఏరే వెహికల్ అయినా సరే మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. దానికి కూడా కొంత అమౌంట్ అయితే తగ్గుతుంది, 10,000 అయితే తగ్గుతుందన్నమాట. నా వీడియో చూసినాక నా వీడియో వాళ్ళకి చూపిస్తే అది ఏ వీడియో అయినా కానీ, అంటే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్లో ఈ వీడియో చూపించారంటే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్లో ఏ వెహికల్కైనా సరే మీకు 10,000 అమౌంట్ తగ్గుతుంది. వార్నర్ నుంచి 20,000 అయితే తగ్గుతుందన్నమాట. టోటల్గా 30,000 అయితే ప్రతి వెహికల్ మీద అయితే తగ్గిస్తున్నానని అయితే చెప్పడం జరిగిందనమాట. లొకేషన్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. కామారెడ్డి ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ అయితే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న మాకు ఈ లొకేషన్ ఉంటుంది చూడన్న, మాకు చుట్టుపక్కల ఏరియాలో కావాలని అయితే అడుగుతున్నారు అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియో ఇలా చెప్పాలనుకోండి. ఇది వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ కానీ మీకు నచ్చితే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి. అలాగే వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను. మీరు ఫోన్ చేయాలనుకుంటే మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు మాత్రమే వాళ్ళతో మాట్లాడండి. టైం పాస్ కోసం అయితే అస్సలు చేయమాకండి. ఓనర్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఆల్రెడీ టైం పాస్ కోసం ఫోన్లు అయితే చేయమాకని కూడా అయితే చెప్పడం జరిగింది. ఇది ఒకటి మీకైతే చెప్తున్నాను, ఆలోచించి ఫోన్ అయితే